ప్రతి రోడ్డు, ప్రతి డ్రైనేజీని దశల వారీగా అభివృద్ధి చేస్తూ ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని నగర వ్యాప్తంగా 140 కోట్ల రూపాయలతో కొత్త డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి శిథిలావస్థలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసే కార్యక్రమానికి త్వరలో టెండర్లు పిలువనున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. నగరంలోని 9వ డివిజన్ మహాలక్ష్మి ఆలయం సమీపంలోని విద్యుత్ కాలనీ 7వ వీధిలో 22.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 15 నుంచి 20 సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న ఈ సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని అన్నారు. అమృత్ పథకం క్రింద చేపట్టిన ప్రధాన డ్రైనేజీ పనుల కారణంగా ఈ రోడ్డు నిర్మాణం ఆలస్యమైందని, ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగడంతో కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ ద్వారా 22.75 లక్షలతో పనులను అధికారికంగా ప్రారంభించామని చెప్పారు. ఈ పనుల్లో భాగంగా సుమారు 220 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పుతో సీసీ రోడ్ నిర్మాణంతో పాటు అవసరమైన చోట డ్రైనేజీ లిఫ్టింగ్ పనులు కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 9వ డివిజన్లోనే 2 సంవత్సరాల వ్యవధిలో 14 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టడం గర్వకారణమని చెప్పారు. ప్రజల నుంచి వచ్చే వినతులను పరిశీలించి అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా మిగిలిన ప్రధాన పనులను ఎన్కాంప్ నిధుల ద్వారా 80 లక్షల రూపాయల వ్యయంతో ఈ నెల 25వ తేదీన ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. డివిజన్ ఇన్ఛార్జ్ కోసూరి చండీప్రియ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొల్లి బుజ్జి, మరుకుట్టి శివ యాదవ్, ముసిని బాబురావు, విశ్వనాథరాజు, స్థానిక పెద్దలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ కాలనీ 7th స్ట్రీట్ సుమారు కూటమి వచ్చిన దగ్గర నుంచి రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నారు. ఈ సమస్య గత 15-20 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య. కొన్ని అనివార్య కారణాల వలన కనెక్టింగ్ ఉన్న అన్ని రోడ్స్ని లే చేసుకోగలిగాం, కానీ ఇక్కడ చేయలేకపోయాం. అమృత్ అప్పుడు మేజర్ డ్రైన్ అవ్వడం వలన అక్కడి నుంచి కొద్దిగా అవ్వాల. ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 22,75,000 తోటి అభివృద్ధి కార్యక్రమానికి అధికారికంగా ప్రారంభం చేసుకోవడం జరిగింది. స్థానిక ప్రజలందరి యొక్క సమక్షంలో చేయడం జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల డ్రైన్ లిఫ్టింగ్ ఒకటి, రోడ్ లేయింగ్ ఒకటి, సుమారు 220 మీటర్లు రోడ్ లెంత్, విడ్త్ ఒక 5 మీటర్స్ది కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కేవలం 9th వార్డులోనే కూటమి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో సుమారు 14 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఒక్క వార్డులోనే చేసామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. మా నాయకులు కూడా అడుగుతూ ఉంటారు, ఏంటి 9th వార్డు అంటే అంత బాధ్యత మీకు అని అన్నప్పుడల్లా నేను చెప్పే సమాధానం ఒక్కటే, 9th వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్ ట్యాక్స్ పేయర్స్. వారు వివిధ పన్నుల ద్వారా కట్టే సొమ్ముతోటే కార్పొరేషన్ అన్నది అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతా ఉంది. అలాంటి కార్యక్రమానికి కారకులైన ఈ ఒక్క వార్డుకి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అన్నది పార్టీల కనీస బాధ్యత. ఆ బాధ్యతను ఈరోజు కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంది. 14 కోట్లకి ఇప్పటి వరకు చేసాం, ఇంకా చేసుకోవాల్సిన అనేకం ఉంది. ఎక్కడికక్కడ రోడ్స్, డ్రైన్స్, ఎందుకంటే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం డ్రైనేజ్ వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. డ్రైనేజ్ కనెక్టివిటీ సరిగ్గా ఉంటేనే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారు. డ్రైనేజ్ కనెక్టివిటీ సరిగ్గా ఉంటేనే మనం చేసిన రోడ్స్కి లాంగివిటీ ఉంటుంది, అంటే కాస్త జీవితం ఉంటుంది. డ్రైనేజ్ వ్యవస్థ లేకపోతే వాటర్ అంతా రోడ్ల మీదకి వస్తే మనం రోడ్లు వేసింది ఒక 10 సంవత్సరాల లైఫ్ 5 సంవత్సరాలకే కుదించేస్తుంది. కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ అన్నది చాలా కీలకమైనది. అందుకే పుష్కరాల్ని దృష్టిలో పెట్టుకొని 140 crores తోటి కేవలం నగరంలో కొత్త డ్రైన్స్ నిర్మాణం చేస్తూ శిథిలావస్థ పరిస్థితిలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ అతి దగ్గరలో 140 కోట్లతోటి టెండర్లు కూడా పిలవబోతా ఉన్నాం.